వాస్తవంగా వీళ్ళు ఏంటంటే కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడిందని సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు కూడా జగన్ టైంలో అపాయింట్ అయిన వాళ్ళు చిట్ట చివరిలో మొత్తం తెలుగుదేశం కూటమి వైపుకి టర్న్ అయిపోయారు. ఒకటి వీళ్ళ వయసు రీత్యా పవన్ కళ్యాణ్ మీద అభిమానం ప్రేమ అయ్యి ఉండొచ్చును. రెండోది వచ్చేటప్పటికి ఇక్కడ మాకు గొడ్డు చాకరీ అయిపోయింది, జగన్ దిగిపోతే కనుక అప్పుడు మాకు తీసుకెళ్ళి మమ్మల్ని వాటిట్లో మెర్జ్ చేసేస్తారు, ఈ వ్యవస్థను ఎట్టాగా చెడగొట్టేస్తారు, అప్పుడు మమ్మల్ని మెర్జ్ చేసేస్తే ఎట్టాగా మేము ప్రభుత్వ ఉద్యోగులం కాబట్టి మాకు ప్రాబ్లం లేదని వాళ్ళు 10,000 రూపాయలు జీతం ఇస్తామన్నారు కదని వీళ్ళందరూ కలిసి అడ్డం తిరిగారు. జగన్ కి పెద్ద దెబ్బ కొట్టినటువంటి వాళ్ళలో వాలంటీర్లు సచివాలయ సిబ్బంది పెద్ద దెబ్బ కొట్టారు. ఇప్పుడు వాళ్లే అసలు కష్టం ఇప్పుడు తెలుస్తోంది. ఇంకొక తరం తర్వాత అయ్యి ఉంటే ఆ తర్వాత ఏం చేయగలిగి ఉండేవాళ్ళు కాదు. కానీ వెంటనే అయ్యేటప్పటికి వాళ్ళని ఇప్పుడు ఎలాగ ఆడుకోవాలో అలా ఆడుకుంటున్నారు. అంటే జగన్ కూడా అలాగే అనుకున్నారు, వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసింది, సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసింది, వీటి ద్వారానే మనకు లక్షల ఓట్లు వచ్చేస్తాయి, ఏదో 2.5 లక్షల మంది, ఏదో 1,30,000 మంది అనుకున్నారు. కానీ అక్కడ సీన్ రివర్స్ అయింది. అలా జరిగిందని తెలుసుకోవడం ఇప్పుడు చంద్రబాబు గారు ఏంటి డేర్ స్టెప్ కాబట్టి జనాలే తిరస్కరించారు కదా వాళ్ళని. ఎంత చేసినా జనాలు చీగొట్టారు. రేపొద్దున వీళ్ళతో చేపిస్తే నాకేం ఉరుగుతుంది? చంద్రబాబు గారి ఆలోచన ఏంటంటే ప్రజల నాడి పసిగట్టాడు ఆయన. రాష్ట్రంలో డబ్బులు ఇచ్చారనినో లేకపోతే డబ్బులు ఇస్తారనినో ఓట్లేదు, ఇచ్చినోడే ఓడగొడితే అది ఎంత దారుణంగా. మనం డబ్బులు ఇచ్చేసినంత మాత్రాన ఓటేస్తారు మనకి? వాళ్ళు ఏం